ఒక పర్టిక్యులర్ స్టాక్ అవ్వచ్చు లేదా ఇండెక్స్ అవ్వచ్చు. ప్రైస్ కంటిన్యూయస్‌గా కిందకొస్తుంది అనంటే ఆ స్టాక్ లేదా ఇండెక్స్ డౌన్ ట్రెండ్‌లో ఉంది అనేసి అర్థం. ఇప్పుడు మనము నిన్న చూసుకుంటే అదాని ఎంటర్‌ప్రైజెస్ అవ్వచ్చు, అపోలో హాస్పిటల్స్ అవ్వచ్చు మంచిగా 1, 2% డౌన్‌ఫాల్ అనేది ఇచ్చాయి. ఇప్పుడు ఇవాళ కరెంట్ డేట్‌న ఇవాళ నేను 26థ్ రోజు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నిఫ్టీ చూసుకుంటే కూడా కంటిన్యూయస్‌గా డౌన్ ట్రెండ్‌లో ఉంది. ప్రైస్ అనేది కిందకొస్తుంది. ఇప్పుడు ఇలాంటి సినారియోస్‌లో ఒక స్టాక్ అవ్వచ్చు లేదా ఇండెక్స్ అవ్వచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో ఉంది. లేకపోతే మీరు ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ మీకొచ్చింది ఒకటే ఒకటి. అదేంటి? కొన్ని అమ్మడం. అంటే కింద తక్కువ ప్రైస్‌లో కొని పైకెళ్తే అమ్మడం. ఇదొక్కటే మీకొచ్చనుకోండి. మీరు మార్కెట్ నుంచి డబ్బులెలా సంపాదిస్తారు? ఆ లాస్ ఒస్తున్నా, ప్రాఫిట్ ఒస్తున్నా చూస్తూ కూర్చుంటారా? కానీ అలా కాకుండా ప్రైస్ పైనుంచి కిందకొస్తుంటే కూడా డబ్బులు ఎలా సంపాదించొచ్చు, అది కూడా చాలా స్పెసిఫిక్‌గా ఇంట్రాడేలో ఎలా సంపాదించొచ్చు అన్న స్కిల్ అండ్ నాలెడ్జ్ గనుక మీకుందనుకోండి, ఇంట్రాడేలో ఒక స్టాక్ పడుతున్నప్పటికి కూడా మీరు ప్రాఫిట్ అనేది చేసుకోగలుగుతారు. జస్ట్ కొని అమ్మడం కూడా కాకుండా ఫస్ట్ అమ్మేసి తర్వాత కొని కూడా మీరు ప్రాఫిట్ జేసుకోవచ్చు. అది ఎగ్జాక్ట్‌గా ఎలా చేసుకోవచ్చు అని చెప్పి లైవ్ ట్యుటోరియల్ ఇవాళ మీ అందరికీ లైవ్‌గా ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సో, ఫస్ట్ ఒకటి షేర్స్‌లో ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సెకండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ తీసుకొని కూడా చూపిస్తాను. సో దట్ మీకు 2 కాంటెక్స్ట్ వచ్చేస్తుంది. మార్కెట్ పడుతుంటే మనం ఇంట్రాడేలో ఎలా డబ్బులు సంపాదించొచ్చు అని ఫుల్ క్లారిటీ మీకొచ్చేస్తుంది. కానీ ఇది నేను చెప్పేదంతా మీకు డీటెయిల్‌గా అర్థమవుతూ మీరు కూడా మన ఏ టు జెడ్ జర్నీలో ఉండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు మనం 22nd ఎపిసోడ్ షూట్ చేస్తున్నాము. సో, మొత్తం ఎపిసోడ్స్ అన్నీ లైన్‌గా చూసుకుంటూ వచ్చారంటే మీకు ఒక క్లారిటీ, ఒక కాంటెక్స్ట్ అనేది ఉంటుంది. కానీ అలా గాకుండా మన వీడియోకి ఫస్ట్ టైమ్ వచ్చారనుకోండి, మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారనుకోండి, మీరందరూ ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇంట్రో ఎపిసోడ్ నుంచి లాస్ట్ 21 ఎపిసోడ్స్ మొత్తం కూడా చాలా డీటెయిల్డ్‌గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మొత్తం అన్నీ మనం సిరీస్ చేస్తున్నాము. సో, ఇప్పుడు మనం 22nd వీడియోలో ఉన్నాము. ఇంకా దీంట్లో వీడియోస్ యాడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఇంకా కొత్తగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు ఇంకా ఐడియా లేకపోతే ఈ లిస్ట్‌లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు లైన్‌గా చూస్తే బెటర్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇంకా మీరు ఆబ్వియస్‌లీ మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నారు. మీకు నేను ఎవరో కూడా తెలియకపోయి ఉండొచ్చు. సో, మీకోసం నా గురించి ఇంట్రొడక్షన్ అంటే నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. ఇంకా మార్కెట్‌లో ఇన్వెస్ట్ కూడా చేస్తూ ఉంటాను. అండ్ మీరు చూసిన ఈ వీడియోనేమో ఎడిట్ చేసింది బషీర్. సో, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన మీరు రెగ్యులర్‌గా మన ఛానెల్ సపోర్ట్ చేస్తున్న లాయల్ ఫాలోవర్స్, వ్యూవర్స్ మీరందరూ ఏం చేయాలి? కింద కామెంట్ సెక్షన్‌లోకెళ్ళిపోయి ఎపిసోడ్ 22 ప్రెజెంట్ అని చెప్పి మీ అటెండెన్స్‌ని మార్క్ చేసుకోండి. తర్వాత మన ఏ టు జెడ్ రెవల్యూషన్ మొదలుపెట్టేద్దాం. సో, మన వీడియోలోకెళ్ళిపోయే కంటే ముందర మీరందరూ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి? సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే మనం యూట్యూబ్‌లో మార్కెట్ ఫీడ్ తెలుగు అని సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ మనం 92,000 సబ్స్క్రైబర్స్, 92,100 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాము. మీరు ఎంత ఫాస్ట్‌గా 100K హిట్ చేస్తే మనందరికీ అంత ఫాస్ట్‌గా మీకు చెప్పిన 2 సర్ప్రైజెస్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం ఎఫ్ఎన్ఓ సీరీస్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అంటే అలా ఎంత మోసం చేస్తున్నట్టు కదా! సో, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీకు ఎలాంటి ఖర్చు లేదు. కానీ మా ఛానెల్‌కి, నా టీమ్‌కి ఫుల్ మోటివేషన్ ఉంటుంది. మీ అందరికీ ఇంకా వాల్యూ డెలివర్ చేయడానికి. సో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసుకోండి. తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు మన ఈ వీడియో షార్ట్ సెల్లింగ్ డెమాన్‌స్ట్రేషన్ కోసము నేను ఇక్కడ జెరోదా టెర్మినల్ యూజ్ చేస్తున్నాను. అగైన్ మీరు జెరోదా అవ్వచ్చు, లేకపోతే అప్‌స్టాక్స్ అవ్వచ్చు, ఫైర్స్ యూజ్ చేస్తారా, గ్రో యూజ్ చేస్తారా, ఏంజిల్ యూజ్ చేస్తారా అది మీ ఇష్టము. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వాచ్ లిస్ట్‌లో ఏదో ఒక రాండమ్ ఒక స్టాక్ ఓపెన్ చేస్తున్నాను అనుకుందాం. మేబీ టాటా మోటార్స్ అనుకుందాం. ఓకే. టాటా మోటార్స్ ఇక్కడ సెర్చ్ చేశాను. ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ ప్లస్ నొక్కితే ఇక్కడ నాకు టాటా మోటార్స్ నా వాచ్ లిస్ట్‌లో యాడ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ వాచ్ లిస్ట్‌లో ఎలా యాడ్ చేయాలి అన్నది బ్రోకర్ టు బ్రోకర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు మేబీ ఇక్కడ నొక్కితే నేను సింపుల్‌గా సెర్చ్ చేసేలాగా ఉండొచ్చు. ఇంకో దానికి ఇక్కడ ప్లస్ సింబల్ ఉండొచ్చు. అలాగా యూఐలో కొంచెం కొంచెం చేంజెస్ ఏమన్నా ఉంటాయి. యూఐ అంటే ఏంటి? ఏ ఆప్షన్‌లు ఎక్కడుంటాయి? యూజర్ ఇంటర్‌ఫేస్ లాగా ఏ ఆప్షన్ ఎక్కడుంటుంది అని చెప్పి ఆ ఆప్షన్ ప్లేస్‌మెంట్ మారొచ్చేమో గానీ లాజిక్ అనేది మారదు. లాజిక్ అంటే ఏంటి? ఇక్కడ వాచ్ లిస్ట్‌లో స్టాక్స్‌నే యాడ్ చేయాలి. ఇక్కడ బై నొక్కితే బయ్యే అవుతుంది. సెల్ నొక్కితే సెల్లే అవుతుంది. స్టాప్ లాస్ ఆర్డర్ పెడితే స్టాప్ లాస్ ఆర్డరే ప్లేస్ అవుతుంది. సో, ఇది బ్రోకర్ టు బ్రోకర్ ఎక్కడ మారదు. సో, మీరు కామెంట్ సెక్షన్‌లో నన్ను అడుగుతున్నారు. మీరు జెరోదాలో నేర్పిస్తున్నారు. అప్‌స్టాక్స్‌లో నేర్పించండి. ఫైర్స్‌లో నేర్పించండి అని అంటున్నారు. బట్ అగైన్ అది ప్రాక్టికల్‌గా అవసరం లేదు. మీరు లాజిక్ అర్థం చేసుకోండి. ఏ బటన్ నొక్కితే ఏం ప్రెస్ చేస్తే ఏమవుతుంది అనేది ఒక్క లాజిక్ మీరు అర్థం చేసుకుంటే మీరు లోకంలో ఉన్న ఏ బ్రోకర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, మీరు లాజిక్ మీద ఫోకస్ పెట్టండి. ఎగ్జాక్ట్‌గా గుడ్డిగా నేను ఇదే సిస్టమ్‌ని, ఇదే టెర్మినల్‌ని వాడతాను అని కాకుండా లాజిక్ అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ అనేది అయిపోతుంది. సో, ఇప్పుడు ఫస్ట్ ఏంటి?
ఇక్కడ టాటా మోటార్స్‌ని నేను యాడ్ చేసుకున్నాను రాండమ్‌గా. ఇది ఎలాంటి స్టాక్ అడ్వైస్ కాదు, ఏది కాదు. జస్ట్ మీకు డెమాన్‌స్ట్రేషన్ పర్పస్ కోసం నేను ఇక్కడ యాడ్ అనేది చేసుకున్నాను. సో, ఇప్పుడు నార్మల్‌గా మనం ఏం చేస్తాము? ఇప్పుడు టాటా మోటార్స్ మనకి పైకెళ్తుంది ఫర్ ఎనీ రీజన్ అని అనుకుందాం. దాన్ని ఎలా జడ్జ్ చేస్తాం? ఇక్కడ టాటా మోటార్స్ మీద మీరు సింపుల్‌గా వచ్చి ఇక్కడ చార్ట్ మీద మీరు క్లిక్ చేశారనుకుంటే టాటా మోటార్స్ చార్ట్ ఓపెన్ అయిపోతుంది. అగైన్ ఇది మనం ఇంట్రాడే స్పెసిఫిక్‌గా ట్రేడ్ చేసుకుంటున్నాం కాబట్టి 5 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఈ 2 టైమ్ ఫ్రేమ్‌లే మాక్సిమం. ఇంకా మనం ఇంకా తక్కువకెళ్ళకూడదు, ఇంకా ఎక్కువ వెళ్ళకూడదు. సో, ఇప్పుడు ఈ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చేసాం. ఫర్ ఎనీ రీజన్ టాటా మోటార్స్ ఇక్కడ ఏదో మంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనం ఒక సపోర్ట్ లైన్ గీసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఇలా ఒక సపోర్ట్ జోన్ గీసుకున్నాము. సో, టాటా మోటార్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. టాటా మోటార్స్ పైకెళ్ళిపోతుంది అని మనకు యాంటిసిపేషన్‌తో ఇక్కడ ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ కూడా జరుగుతోంది అని మనం ఏదో ర్యాండమ్‌గా ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మనం టాటా మోటార్స్‌ని బై చేయాలంటే ఏం చేస్తాము? సింపుల్‌గా ఇక్కడ బి బటన్ మీద ఇక్కడ నొక్కుతాము. లేదంటే ఇక్కడ కూడా మనకు ఆప్షన్ ఉంది. ఇక్కడ బై నొక్కుతాము. ఇక్కడ క్వాంటిటీస్ ఎంటర్ చేసుకుంటాం. 1 100 ఎంతైతే అంత ఇక్కడ సింపుల్‌గా రిఫ్రెష్ బటన్ నొక్కితే మనకి టాటా మోటార్స్ వాల్యూ ఎంత ఉందో దానికి ఇంటూ 100 చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? ₹682 టాటా మోటార్స్ ఒక్క షేర్ ఉంది. సో, దీన్ని ఇంటూ 100 చేస్తే ₹68,200 అవ్వాలి. కానీ ఇక్కడ మనకి రిక్వైర్డ్ ఎంత ఉంది చూడండి. ₹13,653 ఉంది. ఎందుకు? ఆల్మోస్ట్ 5 టైమ్స్ తగ్గింది ప్రైస్. ఎందుకు అనంటే మనం ఇక్కడ లాంగ్ టర్మ్ ఆర్డర్ కాకుండా ఇంట్రాడే ఎంఐఎస్ ఆర్డర్‌ని యూజ్ చేస్తున్నాము. సో, ఇంట్రాడేలో ఏంటి? మనకి 5 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది. అంటే ఒక షేర్ ప్రైస్ ₹500 ఉంటే మనం అది ₹100కే మనం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. సో, ఇంట్రాడేలో మనకి ఆ 5x మార్జిన్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 5x యూజ్ చేస్తున్నాము. సో, ఇదేమో బయింగ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఫర్ సమ్ రీజన్ ఇక్కడ నాకు రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో, ఇదేదో ఛానల్ ప్యాటర్న్‌లో మూవ్ అవుతుంది. ప్రైస్ ఇక్కడి నుంచి కిందకొస్తుంది అని నాకు అనిపిస్తుంది అనుకుందాం. సో, అప్పుడు నేనేం చేయొచ్చు? ఇదే టాటా మోటార్స్‌ని బై బదులు సెల్ చేయొచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు ₹682 దగ్గర ఉన్న టాటా మోటార్స్ ఇక్కడి నుంచి 680కో, 679కో, 678కో, 677కో అలా పైనుంచి కిందకొస్తుంది అన్నప్పుడు నా దగ్గర షేర్స్ లేనప్పటికీ కూడా మనం దీన్ని సెల్ చేయొచ్చు. సో, ఇక్కడ టాటా మోటార్స్ ఉంది కదా! దీన్ని ఇప్పుడు సెల్ నొక్కితే ఇంతకు ముందర బై చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? సెల్ చేస్తున్నాము. సో, ఇక్కడ ₹682.05 ఉంది కదా! దీన్ని మనం ఇంట్రాడే ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని క్వాంటిటీ 1 పెట్టుకొని ఎగ్జాంపుల్‌కి కాబట్టి సింపుల్‌గా మార్కెట్ ఆర్డర్‌లో నేను ఇలా సెల్ నొక్కేసాను. సో, ఇక్కడ చూసారా? సెల్ టాటా మోటార్స్ ఈస్ కంప్లీట్ అంటోంది. అదే మనం ఇక్కడ ప్రైస్‌లో మనకు పీఎన్ఎల్ ఎంత మూవ్ అవుతుందో కూడా ఇక్కడ కనిపిస్తోంది. సో, ఇక్కడ మనము పొజిషన్స్‌లోకి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏం కనిపిస్తోంది? ఎంఐఎస్ ఆర్డర్‌లో టాటా మోటార్స్ క్వాంటిటీ -1 అని ఉంది. ఒకవేళ మనం బై చేసి ఉంటే ఇక్కడ క్వాంటిటీ 1 ఉండేది, బ్లూ కలర్‌లో ఉండేది. కానీ ఇక్కడ క్వాంటిటీ ఎంత ఉంది చూడండి, -1 ఉంది. అంటే ఏంటి? మనం టాటా మోటార్స్‌ని సెల్ చేసాము. ఇప్పుడు సెల్ ఏ ప్రైస్‌కి చేసాము? యావరేజ్ ప్రైసు ₹682.20 ఉంది. సో, ఇప్పుడు 682.20 కంటే ప్రైస్ పెరుగుతోంది అనుకోండి. 682.5, 682.7 ఇప్పుడు ఇక్కడ పెరుగుతుంది చూడండి. మన యావరేజ్ కంటే ప్రైస్ పైకెళ్తోంది. పైకెళ్తుంటే మనకి లాస్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి నాకు 50 పైసలు లాస్ వస్తోంది. కానీ మనం ఏం అనలైజ్ చేసుకున్నాము? టాటా మోటార్స్ ఫర్ ఎనీ రీజన్ ఇక్కడి నుంచి కిందకొస్తుంది అని అనుకుంటే అప్పుడు నాకేమవుతుంది? నా పొజిషన్స్‌లో 682.2 నుంచి 680కి వచ్చింది. 675కి వచ్చింది. అప్పుడు నాకు ₹5 ప్రాఫిట్ వస్తుంది. సో, ఇప్పుడు మనం బై చేస్తే ఎలా అయితే ప్రాఫిట్ వస్తుందో అలాగే మనం సెల్ సైడ్ ట్రేడ్ ఉంటే ప్రైస్ కిందకొస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో, ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ ప్రైస్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడి నుంచి ప్రైస్ ఎంత కిందకొస్తుంటే నాకంత ప్రాఫిట్ వస్తుంది. ప్రైస్ ఎంత పైకెళ్తుంటే నాకంత లాస్ వస్తుంది అని చెప్పి మనం ఇలాగ సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. అగైన్ గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ఇంట్రాడే. సో, మనం ఇక్కడ సెల్ నొక్కి రెగ్యులర్‌లోకి వచ్చేసి ఇంట్రాడే ఆర్డర్ ఎప్పుడైతే పెడతామో అప్పుడే మనం షేర్స్‌ని సెల్ చేయగలుగుతాము. ఒకవేళ లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసాము అని అనుకుంటే మన ఆల్రెడీ హోల్డింగ్స్‌లో మన పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ మనం అమ్మేయాలి అనుకుంటే లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేస్తాము. కానీ ఇంట్రాడే మూవ్‌మెంట్‌లో ఒక స్టాక్ పడుతుంటే మనం ప్రాఫిట్ సంపాదించాలి అని అంటే మనం ఇంట్రాడే ఆర్డర్‌ని సెలెక్ట్ చేసి ఇలా సెల్ అనేది చేసుకోవాలి. సో, ఇప్పుడు ఒక్కసారి మనం సెల్ చేసేసాము. తర్వాత మనకి అన్నిటికంటే ప్రైమరీ మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఏంటి? స్టాప్ లాస్ పెట్టుకోవడం. ఇప్పుడు ఈ స్టాప్ లాస్ ఎలా పెడతాము? సింపుల్‌గా మనం పొజిషన్స్‌కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ₹682 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇప్పుడు మేబీ ₹90 దగ్గర ₹8 పైన నా స్టాప్ లాస్ ఇవాళ ఇంట్రాడే కోసం అనుకుందాం. సో, దానికి స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి? ఎందుకంటే ప్రైస్ పైకెళ్తుంటాయి కదా! సో, ఇక్కడ మేబీ ఒక పని చేస్తాను మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి. ఇక్కడ మనం ఒక ఈ ప్లస్ అండ్ మైనస్ కూడా యాడ్ చేసుకుందాం. సో, మనం ఇక్కడ షార్ట్ పొజిషన్ చేసుకున్నాం. షార్ట్ పొజిషన్ ఎక్కడ? ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాం. 682.2 దగ్గర కదా! సో, మనం చాలా లాజికల్‌గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనది ఇది ఉంది.
దీంట్లో ఇక్కడ షార్ట్ పొజిషన్ 682.2 దగ్గర పెట్టుకున్నాము. పైన స్టాప్ లాస్ మనం ఇక్కడ ఏదో పెట్టుకుందాం అనుకున్నాం. 685 రూపీస్ దగ్గర మన స్టాప్ లాస్ పెట్టుకుందాము. ఇది బై సైడ్ ట్రేడ్ తీసుకుందాం. మనం సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. షార్ట్ పొజిషన్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ 685 దగ్గర 685 ఓకే. 685 ఇక్కడ మన స్టాప్ లాస్ అనుకుందాము. కింద సైడ్ మనం 1:1 మన టార్గెట్ ఇక్కడ అనుకుందాం. ఓకేనా? లాజికల్‌గా ఉంది కదా! ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో కూడా 1:1 ఉంది. సో ఒకవేళ ప్రైస్ గనుక 685 టచ్ అవుతే నేను ఈ స్టాక్‌లోంచి ఎగ్జిట్ అయిపోవాలి అని అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ సెల్ చేసాము. సో దీనికి ఆపోజిట్‌లో ఎగ్జిట్ ఆర్డర్ ఏముంటుంది? బై ఆర్డర్ ఉంటుంది. సో అది మన స్టాప్ లాస్ ఆర్డర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే బై చేయొచ్చు. లేదు మీకు అది కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుందంటే పొజిషన్స్ ట్యాబ్‌లోకి వచ్చి సింపుల్‌గా ఇక్కడ టాటా మోటార్స్ ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేస్తే లేదా ఇక్కడ రైట్ సైడ్ ఉంది. ఇక్కడైనా నొక్కి ఎగ్జిట్ అని నొక్కినా ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది. ఎగ్జిట్ అని లేకపోతే యాడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు సింపుల్‌గా ఇలా ఎగ్జిట్ బటన్ మీద నొక్కితే ఇలా ఆటోమేటిక్‌గా బై ఆర్డర్ వస్తుంది. అగైన్ మళ్ళీ చూపిస్తాను. క్యాన్సిల్ నొక్కాను. ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటే ఎగ్జిట్ మీద నొక్కితే ఆటోమేటిక్‌గా నాకు ఇంట్రాడే ఆర్డర్, రెగ్యులర్, 1 క్వాంటిటీ, ఎగ్జిట్ మార్కెట్ ఆర్డర్ అని వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను బై నొక్కేసాను అనుకోండి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మార్కెట్‌లో ప్రైస్ ఎంత ఉందో దానికి ఎగ్జిట్ అయిపోతుంది. కానీ నాకేంటి? నాకు స్టాప్ లాస్ ఆర్డర్ కావాలి. సో స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఎస్ఎల్ ఉంది. ఎస్ఎల్ఎం అని ఉంది. సో ఇక్కడ స్టాప్ లాస్ లిమిట్ ఇది. ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్ లిమిట్. ఎస్ఎల్ఎం అంటే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్. సో ఇందులో ఏంటి? ట్రిగర్ ప్రైస్ ఉంటుంది. అదే స్టాప్ లాస్ లిమిట్ పెట్టుకుంటే ప్రైస్ ఒకటి ఉంటుంది, ట్రిగర్ ప్రైస్ ఒకటి ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి డీటెయిల్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటి? ఎస్ఎల్ఎం పెట్టామనుకోండి ఓన్లీ ట్రిగర్ ప్రైస్. సో ట్రిగర్ ప్రైస్ మనం ఎంత అనుకున్నాము? 685 రూపీస్ కనుక టాటా మోటార్స్ టచ్ అయితే నేను స్టాక్‌లోంచి ఎగ్జిట్ అయిపోవాలి అనుకున్నాం. సో ఇప్పుడు 685 పెట్టి ఇక్కడ బై నొక్కాను అనుకోండి ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో ఆర్డర్ ప్లేస్ అయిన అర్థం ఏంటి? ఎప్పుడెప్పుడైతే టాటా మోటార్స్ 685 నేను 682 దగ్గర సెల్ చేశా. ₹3 పైకెళ్ళింది. 685 టచ్ అవ్వంగానే పైన ఇంకా ఏ ప్రైస్ ఉన్నా 685 క్రాస్ అవుతుంది అంటే అప్పుడు మార్కెట్ ఆర్డర్ ప్రకారం నా ఏదైతే ఆర్డర్ ఉంటుందో దాన్ని ఎగ్జిట్ చేసి లాస్ బుక్ చేసే అని మనం చెప్తున్నాము. కానీ అలా కాకుండా స్టాప్ లాస్ లిమిట్ సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ ఏంటి? మళ్ళీ ట్రిగర్ ప్రైస్ 685 చెప్తున్నాము. కానీ ఇక్కడ ప్రైస్ ఏం చెప్తామంటే 685.5 అని పెడుతున్నాము. సో అంటే ఏంటి? 685 టచ్ కాగానే నా ఆర్డర్ ట్రిగర్ అవ్వాలి. ఎగ్జిట్ అయిపో అని సిస్టమ్‌కి కమ్యూనికేషన్ వెళ్ళిపోవాలి. కానీ మాక్సిమం ఎంతవరకు ఎగ్జిట్ అవ్వాలి? 685.5 అంటే 50 పైసాలోనే నా ఆర్డర్ ఎగ్జిట్ అవ్వాలి. అంటే ఏంటి? ఇప్పుడు మీకు చార్ట్‌లో చూపిస్తే ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు 685 దగ్గర ఇక్కడ మనం ఒక గీత గీసుకుందాం. ఇది మనదేంటి? స్టాప్ లాస్ ఆర్డర్. ఇక్కడ మనం ఎస్ఎల్ఎం పెట్టామనుకుంటే 685 ఒక్కసారి టచ్ అవ్వంగానే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. దీనిపైన ఇప్పుడు సడన్‌గా ఒక పెద్ద క్యాండిల్ ఇప్పుడు ఇలాంటి పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయిందనుకోండి. 685 దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. కానీ ప్రైస్ కిందకొచ్చింది. 681 కూడా మనం ట్రిగర్ అవ్వచ్చు. 680 దగ్గర కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఎస్ఎల్ 685 దగ్గర పెట్టినప్పటికీ 5-6 పాయింట్స్ ఎక్కువ పాయింట్స్ మనం లాస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఎస్ఎల్ఎం పెట్టినప్పుడు. కానీ అలా కాకుండా స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టామనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 685 దగ్గర నాది ట్రిగర్ అవ్వాలి. కానీ 685.5 ఈ 50 పైసా కంటే ఎక్కువ దాటకూడదు. నాకు ఈ 50 పైసా బఫర్ జోన్‌లోనే ఎగ్జిట్ అవ్వాలి అని మనం స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్‌లో చెప్తాము. సో దాన్ని ఎప్పుడు కూడా అదే పెట్టుకోవడానికి ట్రై చేయండి. బట్ అగైన్ ఫాస్ట్ మూవ్‌మెంట్స్ వస్తే ఒక్కొక్కసారి స్టాప్ లాస్ జంప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు మీరు మళ్ళీ మోడిఫై అనేది చేసుకోవాలి. నేను యూజువల్‌గా స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెడతాను కాబట్టి మీ అందరికీ అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో సింపుల్‌గా ఇక్కడ ఎగ్జిట్ బటన్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడ ఆల్రెడీ మొత్తం ప్రీ ఫిల్డ్ వచ్చేస్తాయి. మనం ఏదైతే ఇక్కడ ఎంఐఎస్ ఆర్డర్ ఇక్కడ చూడండి ఇక్కడ ప్రోడక్ట్‌లో ఎంఐఎస్ ఉంది కదా! ఎంఐఎస్ అంటే ఇంట్రాడే. సో ఇక్కడ ఎంఐఎస్ ఆర్డర్‌లో పెట్టుకొని 1 సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా ఎస్ఎల్ఎం కాకుండా ఎస్ఎల్‌ని మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ ఎంత? 685 తర్వాత మన ప్రైస్ ఎంత? 685.5 పెట్టుకొని బై ఆర్డర్ అని నొక్కంగానే ఇక్కడ చూడండి ప్లేస్డ్ బై టాటా మోటార్స్ ఇస్ ప్లేస్డ్ చెక్ ఆర్డర్ బుక్ ఫర్ స్టేటస్. సో ఇదేంటి? మన స్టాప్ లాస్ ఆర్డర్ 682.20 దగ్గర మనం సెల్ చేసాము. మన స్టాప్ లాస్ ఆర్డర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ట్రిగ్గర్ పెండింగ్ అంటే ఏంటి? ఇంకా మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వలేదు. సో ఇవాళ ఇప్పుడు ఏవైతే ఇంట్రాడే ఆర్డర్స్ ఉంటాయో ఇప్పుడు టైం చూస్తుంటే ఆల్మోస్ట్ 2:50 అవుతుంది. సో ఈ ఇంట్రాడే ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో జెరోదాలో 320 వరకు ఉంటాయి. సో 320 వరకు ట్రిగ్గర్ ప్రైస్ అలాగే ఉంటుంది. అప్పటి లోపల
ట్రిగ్గర్ అయిందనుకోండి, మీరు స్టాప్‌లోంచి ఎగ్జిట్ అయిపోతారు. మీ స్టాప్ లాస్ హిట్ అయినట్టు. అవ్వలేదు అనుకుంటే ఆటోమేటిక్‌గా ఎంఐఎస్ ఆర్డర్ కాబట్టి ఆటో స్క్వేర్ ఆఫ్ అనేది జరిగిపోతుంది. షేర్స్ మీరు ఇంటికి లాంగ్ టర్మ్‌గా మీరు కొని ఇంటికి డెలివరీ తీసుకోలేరు. ఇంట్రాడేలో మొత్తం స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. సో, ఇక్కడేమో మనం ఏం చేసాము, స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకున్నాం. కానీ నాకు టార్గెట్ ఆర్డర్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే నేను హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోవాలనుకుంటున్నాను. ట్రేడ్ తీసుకున్నాను. తర్వాత నేను నిద్రపోవాలి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము టార్గెట్ ప్రైస్ కూడా పెట్టాలి. సో, ఈ టార్గెట్ ప్రైస్ ఎలా పెట్టుకుంటాం? మళ్ళీ ఈ 3 డాట్స్ మీదకొచ్చి సింపుల్‌గా ఎగ్జిట్ మీద నొక్కి ఈసారి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మార్కెట్ బదులు ఇక్కడ స్టాప్ లాస్ ఆర్డర్స్ కాకుండా ఇక్కడ లిమిట్ ఆర్డర్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయాలి. సో, ఇప్పుడు ఈ లిమిట్ ఆర్డర్ మీద మీరు ప్రైస్ పెట్టుకోవచ్చు. ఈ ప్రైస్ ఎంత పెట్టాలి? 682.20 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎంత కిందకుంటే మనకంత బెనిఫిట్ కదా! సో, ₹680 అనుకుందాం. ₹2 కిందకొస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం? ₹680 దగ్గర ప్రైస్ ఎంటర్ చేసి సింపుల్‌గా బై ఆర్డర్ ప్లేస్ ఇక్కడ చూడండి. ప్లేస్డ్ బై టాటా మోటార్స్ ఈస్ ప్లేస్డ్. ఇప్పుడు మనం ఆర్డర్ బుక్‌లో చూస్తే మనకి 2 ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ ట్రిగ్గర్ పెండింగ్ అని ఉంది కదా! ఇదేమో మన స్టాప్ లాస్ ఆర్డర్. ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా! ఇది మన టార్గెట్ ఆర్డర్. సో, ఇప్పుడు 680 కంటే కిందకి ఎంతొస్తే అంత మనకి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ 685 దాటుతోంది కానీ 685 మధ్యలో ఈ 50 పైసలో మన ఆర్డర్ ఎగ్జిట్ అయిపోతుంది. సో, ఒక టార్గెట్, ఒక స్టాప్ లాస్ మనం ఇలా పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు దీన్నే మీకు చార్ట్ మీద చూపించాలంటే ఇక్కడ వచ్చింది చూడండి. ఇది నా ఎంట్రీ ప్రైజు. ఇది నా స్టాప్ లాసు. ఇది నా బై లిమిట్. అంటే ఏంటి? కింద ఉండేది టార్గెటు, పైన ఉండేది స్టాప్ లాస్. ఇప్పుడు దీన్నే మనం కావాలనుకుంటే ఇక్కడి నుంచే చార్ట్‌లోనే మనం చేంజ్ చేసుకోవచ్చు. నాకేమనిపిస్తుంది? టార్గెట్ ఇక్కడ కాదు, కొంచెం ఇక్కడ ఉంటే బెటర్ అనిపిస్తోంది అని అంటే మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా వస్తుంది. మీరు సింపుల్‌గా మోడిఫై అని పెట్టుకుంటే మీ ఆర్డర్ బుక్‌లో కూడా మోడిఫై అయిపోతుంది. తర్వాత మీరు మళ్ళీ చార్ట్‌లోకొచ్చారు. ఇప్పుడు మీకు ఏమైంది? ఇక్కడ స్టాప్ లాస్ మీకు ఇక్కడ కనిపిస్తోంది. కానీ మీకు సపోజ్ ప్రైస్ మీ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. మీకేమనిపిస్తుందంటే ఇప్పుడు స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాము. దీన్ని ట్రైల్ చేయొచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి? ఇప్పుడు 685లో ఉంది. కానీ లేదు, నాకు ఇంకా కొంచెం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే నాకు బెటర్ అనిపిస్తోంది. 684 బెటర్‌గా అనిపిస్తోంది అని అనుకుంటే ఇక్కడ మీరు మోడిఫై చేసుకుంటే అగైన్ దీన్ని కొంచెం కిందకి ఇలా చేసుకుంటే ఇక్కడ మీరు మోడిఫై చేసుకుంటే 683.9 ఉంది. సో, ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవాలి. 684.5 అనుకుందాం. ఓకే. ఆల్మోస్ట్ 60 పైసా డిఫరెన్స్. సో, ఇక్కడ పెట్టుకొని నేను నా స్టాప్ లాస్ ఇప్పుడు ఇక్కడికి మార్చుకుంటానని సింపుల్‌గా మీరు మోడిఫై చేసుకుంటే మీ స్టాప్ లాస్ చూసారా ఇక్కడ కిందకొచ్చేసింది. ఆర్డర్ బుక్‌లో కూడా అదే రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో, ఈ విధంగా మీరు డైరెక్ట్ చార్ట్‌లో కూడా పిక్టోరల్ రిప్రజెంటేషన్‌లో ప్రైస్ పైకి మూవ్ అవుతుందా? కిందకి మూవ్ అవుతుందా? అని చెప్పి ఇలా మీరు ప్రైస్ చార్ట్‌లోనే చేంజ్ చేసుకుంటూ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో, అగైన్ ఇలా మీరు చేస్తే ఏంటంటే ప్రైస్ కిందకొస్తుంటే మీకు ప్రాఫిట్ వస్తుంది. ప్రైస్ పైకెళ్తుంటే మీకు లాస్ అనేది వస్తుంది. సో, ఇంట్రాడేలో మీరు ట్రేడింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు. లేదు మీకు ఫర్ ఎనీ రీజన్ నాకిదంతా అవ్వట్లేదు, నేను ట్రేడ్‌ని ఎగ్జిట్ అయిపోవాలి అనంటే మీరు సింపుల్‌గా మళ్ళీ ఇక్కడికొస్తారు. ఎగ్జిట్ బటన్ మీద నొక్కుతారు. బై ట్రేడ్ నొక్కారంటే ఎగ్జిట్ అయిపోయారు. మీకు ఓపెన్ పొజిషన్స్ ఏవి లేవు. అంతా అయిపోయింది. హాయిగా ఎళ్లి పడుకోవచ్చు అనుకుంటారా? లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆర్డర్స్‌లోకొచ్చి మీది ఏదైతే ఈ 2 స్టాక్స్ ఉన్నాయో ఈ రెండిటిని, ఈ 2 ఓపెన్ ఆర్డర్స్‌ని క్యాన్సిల్ చేయడం ఎప్పుడూ కూడా ఇంపార్టెంట్. అవి క్యాన్సిల్ చేయకపోతే మళ్ళీ స్టాక్స్ ఆటోమేటిక్‌గా సిస్టమ్ బై చేస్తుంది. అప్పుడు అది మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఒకసారి మీరు మాన్యుయల్‌గా ఎగ్జిట్ చేశారనుకుంటే ఆర్డర్స్ బుక్‌లోకొచ్చి ఓపెన్ ఆర్డర్స్‌ని కూడా ఎగ్జిట్ అనేది కంపల్సరీ చెయ్యాలి. లేదు ఏదైనా స్టాప్ లాస్ హిట్ అయింది. అప్పుడు అది ఆటోమేటిక్‌గా ఒకటి అయిపోతుంది కాబట్టి టార్గెట్ ఆర్డర్ ఏదైతే ఓపెన్ ఉందో అది ఎగ్జిట్ చేసుకోవాలి. లేదు టార్గెట్ హిట్ అయింది, స్టాప్ లాస్ ఆర్డర్‌ని మీరు మళ్ళీ ఎగ్జిట్ అనేది చేసుకోవాలి. ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవచ్చో కూడా మీ అందరికీ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. అగైన్ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇందాక మనకేమొచ్చింది? మైనస్ సింబల్ వస్తుంది ఇక్కడ క్వాంటిటీ దగ్గర. ప్లస్ సింబల్ వచ్చింది బ్లూ కలర్‌లో ఉంది అనంటే మనం బై సైడ్ ట్రేడ్ తీసుకున్నట్టు. అలా కాకుండా మైనస్ ఉంది అనంటే మనం బేరిష్ సైడ్ ట్రేడ్ తీసుకున్నట్టు అని మనకి ఇలాగా సిగ్నిఫికెన్స్ వస్తుంది. మనకు అలాగా క్లియర్‌గా కనిపిస్తుంది కాబట్టి అలా మీరు మార్కెట్ పడుతున్నా కూడా మీరు ప్రాఫిట్ చేసుకునే అవకాశాలు ఇంట్రాడే మీకు కల్పిస్తుంది. సో, ఇదేమో మనం ఈక్విటీ స్టాక్స్ నుంచి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి నిఫ్టీలో గానీ, సెన్సెక్స్‌లో గానీ ఆప్షన్స్‌లో ట్రేడ్ ఎలా తీసుకోవాలో కూడా మనం ఒకసారి డెమాన్‌స్ట్రేషన్ మీకు చూపిస్తా. సో దట్ మీకు అది కూడా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో, ఇప్పుడు నిఫ్టీ 50 చార్ట్‌ని నేను ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ ఫర్ ఎనీ రీజన్ నాకు నిఫ్టీ కిందకొస్తుంది అని అనిపిస్తుంది అనుకుందాం. సో, ఇప్పుడు నిఫ్టీ కిందకొస్తోంది అని అంటే మనం ఏది బై చేయాలి? పుట్ ఆప్షన్‌ని బై చేయాలి. లేదా కాల్ ఆప్షన్‌ని సెల్ చేయాలి. అగైన్ పుట్ ఆప్షన్ అంటే ఏంటి? కాల్ ఆప్షన్ అంటే ఏంటి? బయ్యింగ్ ఏంటి? సెల్లింగ్ ఏంటి? డోంట్ వరీ, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ అన్నీ కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఉంటాయి. ఫుల్ క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పటికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే కిందకి మార్కెట్ వస్తుంది అనంటే మనం పుట్ ఆప్షన్‌ని బై చేయాలి. సో, ఇప్పుడు పుట్ ఆప్షన్ ఏది బై చేయాలి? ర్యాండమ్‌గా ఏది పడితే అది బై చేస్తే అవుతుందా? అప్పుడు మీరు ఏం చేయాలంటే
ఇప్పుడు జెరోదా గనుక మీరు యూజ్ చేస్తున్నారనుకుంటే ఆప్షన్ చైన్ అని ఉంటుంది కదా! ఈ ఆప్షన్ చైన్ మీద మీరు క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఒకటి హైలైట్ అయినది ఉంటుంది. ఇక్కడ మీకు 24,750 హైలైట్ అయింది కదా! ఎందుకు? 24,765 దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ హైలైట్ అయినదేంటంటే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ 2 మనకి ఇదే లెవెల్స్‌లో వస్తాయి. సో, మరి ఇంట్రాడేలో గనుక ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ఎప్పుడు కూడా ఇక్కడ మన నిఫ్టీ చూడండి 24,765 దగ్గర ఉంటే 24,750 క్లోజెస్ట్ స్ట్రైక్ కాబట్టి ఎప్పుడు కూడా ఎట్ ద మనీలో కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ బై చేయాలి ఇంట్రాడేలో చేస్తున్నారు అనుకుంటే. ఇంకా నన్ను అడిగితే 24,700, 650 అలాంటి ఇన్ ద మనీ పుట్ ఆప్షన్స్ బై చేసినా ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద మనీ ఇప్పుడు 24,750 దగ్గర ఉంటే 25,000 కాల్ ఆప్షన్, 25,100 కాల్ ఆప్షన్లు బై చేస్తారు. ఇంట్రాడేలో చేస్తున్నారు అని అనుకుంటే ఎప్పుడు కూడా ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ని బై చేయండి మాత్రమే. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మార్కెట్ కిందకు వస్తుంది ఫర్ ఎనీ రీజన్ కిందకు వస్తుంది అని అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్‌గా ఇక్కడికి వచ్చి బై ఆప్షన్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం ఈక్విటీలో ట్రేడ్ చేసేటప్పుడు సెల్ చేసాము. మనం మార్కెట్ కిందకు వస్తుంది, మనం ప్రాఫిట్ సంపాదించాలనుకుంటే సెల్ చేసాము. కానీ నిఫ్టీలోకి వచ్చేటప్పటికి మనం మార్కెట్ కిందకు వస్తుంటే ప్రాఫిట్ రావాలంటే పుట్ ఆప్షన్ని బై చేస్తున్నాము. అగైన్ ఈ పుట్ ఆప్షన్ ఏంటి, కాల్ ఆప్షన్ ఏంటి మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. బట్ ఇప్పటికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మార్కెట్ కిందకు వస్తుంది అని అంటే మనం పుట్ ఆప్షన్ని బై చేయాలి. సో, పుట్ ఆప్షన్ మనం బై చేయాలంటే ఇప్పుడు కరెంట్‌గా మనకి రిక్వైర్డ్ మార్జిన్ ఎంత కావాలో చూడండి. 3,847 రూపీస్ మనకు కావాలి. సో, ఇప్పుడు మీరు సింపుల్‌గా బై నొక్కారు అని అనుకుంటే మీ ఆర్డర్ బుక్‌లో మీ పొజిషన్స్‌లో మీకు ఇక్కడ వచ్చేస్తుంది నిఫ్టీ ఆగస్ట్ 24,750 పుట్ ఆప్షన్ మనం బై చేసాము 75 క్వాంటిటీ. సో, ఇప్పుడు 51.10 రూపీస్‌కి మనం బై చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి 50 రూపీస్, 45 రూపీస్, 40 రూపీస్ అలా కిందకు వస్తుంది అనుకోండి, మనకి లాస్ వస్తుంటుంది. కానీ ఇక్కడ చూడండి 51 రూపీస్‌కి నేను బై చేశాను. 51.3040 ఉంది. 30 పైసలు, 40 పైసలు ఎక్కువ ఉంది. కాబట్టి నాకు ఇక్కడ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనము ప్రైస్ ఎప్పుడైతే పుట్ ఆప్షన్ ప్రైస్ పెరుగుతుందో మనం బయింగ్ చేస్తున్నాం కాబట్టి పుట్ ఆప్షన్ని బై చేసాం కాబట్టి ఇక్కడ నిఫ్టీ చూడండి. మనం నిఫ్టీ చార్ట్ చూసుకుంటే నిఫ్టీ చార్ట్ ఎప్పుడైతే కిందకు వస్తూ ఉంటుందో పుట్ ఆప్షన్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుంది, మనకి ప్రాఫిట్ వస్తుంది. సో, దీన్ని ఇంకా బెటర్‌గా మీరు విజువలైజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని ఇక్కడ మల్టీ చార్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 పెట్టుకొని ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే నిఫ్టీ 24,750 మనం పుట్ ఆప్షన్ ఇక్కడ బై చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చార్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో, ఇక్కడ మీరు చూడండి నిఫ్టీ ఒక వైపు పడుతుంటే పుట్ ఆప్షన్ ప్రీమియం మాత్రం పైకి వెళ్తూ ఉంటుంది. సో, ఇలాగా చూడండి నిఫ్టీ కిందకు వస్తుంటే పుట్ ఆప్షన్ పైకి వెళ్తుంది. నిఫ్టీ కనుక పైకి వస్తుంటే పుట్ ఆప్షన్ ప్రైస్ కిందకు వస్తుంది. సో, ఇప్పుడు మీరు ఇలాగా వర్కౌట్ అవుతుంది. ఎలా వర్కౌట్ అవుతుందో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రైస్ పైకి వెళ్తోంది బాగానే ఉంది. కానీ ఫస్ట్ మనం ఎప్పుడు ఏం పెట్టుకోవాలి? స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ సింపుల్‌గా మీరు ఆర్డర్స్‌లోకి వచ్చారు, పొజిషన్స్ ట్యాబ్‌లోకి వచ్చారు. ఇక్కడ మీరు వచ్చి సేమ్ మళ్ళీ అంతే అదే లాజిక్ ఎగ్జిట్ నొక్కారు. మళ్ళీ ఎస్ఎల్ పెట్టారు. ఇప్పుడు మనం ఎంత ₹50 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం కదా! సో, ఒక ₹40 దగ్గర మనం ట్రిగ్గర్ ప్రైస్ పెట్టుకుందాం అనుకుందాం. సో, ₹39 కింద లిమిట్ పెట్టుకుందాం అనుకుందాం. సో, సింపుల్‌గా దీన్ని మీరు సెల్ అని నొక్కారు అనుకుంటే ఆర్డర్ బుక్‌లో మీ స్టాప్ లాస్ ఆర్డర్ వచ్చేస్తుంది. తర్వాత పొజిషన్స్‌లోకి వచ్చి టార్గెట్ ప్రైస్ పెట్టుకోవాలనుకుందాం. ఎగ్జిట్ నొక్కారు. సో, ఎగ్జిట్‌లో లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నారు. ప్రైస్ ఎంత? ₹50 దగ్గర పెట్టాం కదా! ₹60 దగ్గర సెల్ ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకుందాం. అగైన్ ఇది లిమిట్ ఆర్డర్ పెట్టారు అనుకుంటే మీకు ఆర్డర్ బుక్‌లో ఒక ట్రిగ్గర్ పెండింగ్ అని ఉండేదేమో స్టాప్ లాస్ ఆర్డరు. పైన ఏదైతే మీకు ₹60 ఏదైతే ఉందో 52 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ₹60 పైన ఉంది కాబట్టి అది మన టేక్ ప్రాఫిట్. మనం అక్కడ ఎగ్జిట్ అయిపోతాము అని చెప్పి అలా ఉంది. అగైన్ మీరు చార్ట్ ఓపెన్ చేసుకున్నారనుకుంటే మీకు చార్ట్‌లో కూడా సింపుల్‌గా కనిపిస్తుంది. ఇది మన ఎంట్రీ ప్రైస్, కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాం, పైన టార్గెట్ పెట్టుకున్నాం. సో, ప్రైస్ పైకి మూవ్ అవుతుంది అని అంటే మనకి ప్రాఫిట్ పెరుగుతుంటుంది. ఇక్కడ అమౌంట్ చూడండి ₹200 వచ్చింది ఇప్పటికే ఆల్రెడీ. సో, ఇది మనకు కనిపిస్తుంటుంది. లేదు ప్రైస్ పైకి వెళ్తోంది, నాకు స్టాప్ లాస్ ఇంత ఎక్కువ తీసుకోవాలని లేదు అంటే మీరు ఏం చేయొచ్చు? దీన్ని సింపుల్‌గా కొంచెం పైకి తీసుకెళ్లారనుకుంటే అప్పుడు మీరు దీన్ని మోడిఫై చేసుకుంటే మీరు స్టాప్ లాస్‌ని మోడిఫై కూడా చేసుకుంటే ఇప్పుడు ప్రైస్ ఇక్కడికి రాగానే ఆటోమేటిక్‌గా ఎగ్జిట్ అయిపోతుంది. తర్వాత లేదు నాకేదో 200 ప్రాఫిట్ వచ్చింది. అగైన్ నేను ర్యాండమ్‌గా ఎగ్జిట్ తీసుకున్నాను. ప్రాఫిట్ లేదు, టార్గెట్ లేదు, ఏం లేదు. ర్యాండమ్‌గా ఇప్పుడు మీకు డెమోన్స్ట్రేషన్ కోసం పర్పస్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇది సింపుల్‌గా ఎగ్జిట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జిట్ నొక్కాను. దీన్ని సెల్ చేసేసాను అనుకుందాం. మన ట్రేడ్స్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏవైతే 2 ఓపెన్ ఆర్డర్స్ ఉన్నాయో దీన్ని 2 క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఆర్డర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో, మీరు ఈక్విటీలో అయితే ఇందాక మీకు చెప్పినట్టు టాటా మోటార్స్ అని సెర్చ్ చేశారు.
యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసి డైరెక్ట్‌గా ఇక్కడేమో సెల్ ట్రేడ్ తీసుకుంటారు. కానీ అదే నిఫ్టీలోకి వచ్చేస్తే ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తుంటే మీరు ఏం చేస్తారు? అప్పుడు మీరు మళ్ళీ నిఫ్టీలో పుట్ ఆప్షన్ అయితే బై చేస్తారు. లేదు మీరు ఫ్యూచర్స్‌లో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో, అప్పుడు మీరు ఏం చేయొచ్చు? నిఫ్టీ ఫ్యూచర్స్ అని ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో ఇక్కడ మీరు మళ్ళీ ఈక్విటీ లాగా ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్స్ గనుక సెల్ చేస్తున్నారనుకుంటే అప్పుడు మీరిక్కడ సెల్ చేయాలి. అప్పుడు మళ్ళీ ప్రైస్ ఎంత కిందకొస్తుంటే మీకంత ప్రాఫిట్ వస్తుంటుంది. కానీ అగైన్ అందరికీ ఆప్షన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. అగైన్ ఫ్యూచర్స్‌కి క్యాపిటల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సింపుల్‌గా నిఫ్టీ 24,750 పుట్ ఆప్షన్‌ని మీరు బై చేస్తే ఆటోమేటిక్‌గా మీరు మార్కెట్ కిందకొస్తుంటే మీరు ప్రాఫిట్ అనేది చేసుకుంటూ ఉంటారు. అగైన్ దీన్ని మళ్ళీ నేను మీకు ఇందాక సైడ్ బై సైడ్ చూపించాను కదా! దాన్ని మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో, మీరు ట్రేడ్ చేయాలంటే కూడా ఎలా చేయొచ్చో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో, ఇక్కడ ఈ చార్ట్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ కనుక ఇది పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ మీకు చార్ట్‌లో ఆల్రెడీ ఇందాక కనిపిస్తుంది చూడండి. మనం ఈ క్యాండిల్‌లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. ఇక్కడ ఎగ్జిట్ తీసుకున్నాము. తర్వాత మనం ₹60 దగ్గర టార్గెట్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మీరు చూస్తున్నారండి అది ఆటోమేటిక్‌గా 60 హిట్ అవుతుంది. మనం టార్గెట్ కూడా హిట్ అయిపోయేవాళ్ళం. మనకు ప్రాఫిట్ కూడా వచ్చేది. సో, ఇప్పుడు నేను ఏదైతే క్విక్‌గా ఎంట్రీ ఎగ్జిట్ చేసి ₹200 సంపాదించానో దీన్ని ఏమంటాము? స్కాల్పింగ్ అనేసి అంటాము. సో, అగైన్ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఇక్కడ ఆర్డర్ బుక్‌లోకొచ్చి కాంట్రాక్ట్ నోట్ అని ఉంటుంది. దీని మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో ఇప్పుడు నాకు ఇక్కడ మీకు ఎంత ఇక్కడ మీకు పొజిషన్‌లో చూస్తే ₹200 ప్రాఫిట్ బానే ఉంది అని కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆర్డర్ బుక్‌లోకొచ్చి కాంట్రాక్ట్ నోట్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు యాక్చువల్ రియాలిటీ అర్థమవుతుంది. అదేంటి ₹40 ఇవాళ నేను బ్రోకరేజ్‌లో కడుతున్నాను. ₹4 ఎస్టీటీలో కడుతున్నాను. ₹2 ఎక్స్‌చేంజ్ టర్నోవర్‌లో కడుతున్నాను. మొత్తం ఓవరాల్‌గా ₹55 నా ప్రాఫిట్‌లోంచి పోతోంది. సో, నాకు ఏదైతే ₹220 ఎంతొచ్చింది? ₹216 వచ్చిందో ₹216లో ₹55 పోయి ఎంత ఆల్మోస్ట్ ₹170 ₹180 ఎంతో మిగులుతుంది కదా! అది నాకు యాక్చువల్‌గా నా అకౌంట్‌లో వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ క్రెడిట్ అవుతుంది. లాస్ వస్తే లాస్ క్రెడిట్ అవుతుంది. లాస్ ఎంతైతే ఒక ₹100 వస్తే దాని మీద ₹55 యాడ్ అయ్యి ₹155 లాస్ వస్తుంది. సో, మనం ఓవర్ ట్రేడింగ్ చేయకుండా కూడా మనము కంట్రోల్డ్‌గా ఉండాలి. ఎందుకంటే టాక్సెస్ అండ్ చార్జెస్ బ్రోకరేజెస్ వల్ల కూడా మనకి ఎక్కువ లాస్ వస్తుంది. సో, ఇప్పుడు మీరు చూడండి 60 టచ్ అయిపోతుందని చెప్పాను కదా! సింపుల్‌గా 60 టచ్ అయింది. సో, ఇలాగ మనం ప్రాఫిట్ చేసుకునేవాళ్ళం. ₹50 దగ్గర ఎంట్రీ, ₹60 దగ్గర ఎగ్జిట్. ఇది స్కాల్పింగ్ చేస్తారు. ఇప్పుడు మీకు స్కాల్పింగ్ యాక్చువల్‌గా చేసి చూపించాను చూడండి ₹63 వరకు వెళ్ళిపోయింది. సో, ఇలాగా స్కాల్పింగ్ ట్రేడ్స్ అనేవి నడుస్తుంటాయి. కానీ మనము స్కాల్పింగ్స్ కాకుండా ప్రాపర్ అనాలిసిస్ చేసుకుంటూ ఎందుకు పైకెళ్తుంది, ఎందుకు కిందకొస్తుందో మనకు తెలియాలి. సో, ఇప్పుడు నేను ఇక్కడ పుట్ ఆప్షన్ మీకు ఎందుకు చేసి చూపించాను? క్లియర్ అండర్‌స్టాండింగ్ మార్కెట్ మనకు తెలుస్తోంది. మనకి మార్కెట్ బేరిష్ ట్రెండ్‌లో ఉంది. మార్కెట్ కిందకొస్తుంది. అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసాను. అన్నీ చూసి క్విక్ స్కాల్పింగ్ ట్రేడ్ నేను స్పాట్ చేశాను కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. అగైన్ ఇక్కడ ఇవాళ మార్కెట్ కిందకే ఎందుకొస్తుంది? పుట్ ఆప్షన్ బై చేస్తే ప్రాఫిట్ ఎందుకొస్తుంది? డీటెయిల్డ్‌గా టెలిగ్రామ్ గ్రూప్‌లో ఒక వాయిస్ నోట్ కూడా మీకు లాస్ట్ డేనే పెట్టాను. సో, మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వలేదు అని అనుకుంటే ఒకసారి జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ టిప్స్ ఇవ్వను, పెయిడ్ కాల్స్ ఇవ్వను, ఏది ఇవ్వను. నెక్స్ట్ మీకు ప్రామిస్ చేసిందేంటి? నెక్స్ట్ 1 మంత్ వరకు కూడా మీకు నేను హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాను. మీరు మార్కెట్‌ని ఎలా స్టడీ చేయొచ్చు. ఇవాళ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, ఇలా హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే మార్కెట్ ఏ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది అని ఆ థాట్ ప్రాసెస్ మీ అందరికీ ఇవ్వడం కోసం నేను టెలిగ్రామ్‌లో 1 మంత్ పాటు అనాలిసిస్ షేర్ చేస్తానని చెప్పాను. ఎగ్జాక్ట్‌గా మన అనాలిసిస్ వర్కౌట్ అయితోంది. అండ్ మీరు ప్రాఫిట్ కూడా చేసుకునే ఉంటారు అనేసి అనుకున్నాను. అగైన్ ఇది ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ కూడా కాదు. నేను ₹60 నా టార్గెట్. కానీ ప్రైస్ ₹70 వరకు వెళ్ళింది. సో, ఇప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము? 51 దగ్గర తీసుకున్నాము. ₹73 దగ్గర ఇప్పుడు మార్కెట్ నడుస్తోంది. సో, ఇప్పుడు ఎంత? 51 సారీ ఇప్పుడు 73 కదా! 73 మైనస్ మనం ఎంత? 51 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. అంటే ₹22. ₹22 ఇంటూ 75 చేసుకుంటే నిఫ్టీలో ఇప్పటికిప్పుడు స్పాట్‌లో మనము ₹1,600 ప్రాఫిట్ చేసుకునేవాళ్ళం. ఎంత క్యాపిటల్‌తో? ₹3,000-4,000 క్యాపిటల్‌తో ₹1,500 క్యాపిటల్ ప్రాఫిట్ చేసుకునేవాళ్ళం. నేను చాలా ఇంటెన్షనల్‌గా ₹60 దగ్గర వరకు కూడా హోల్డ్ చేయకుండా ఎగ్జిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ₹70 దగ్గర ₹75 దగ్గర కూడా ఎగ్జిట్ అయిపోయి ₹3,000తో ట్రేడ్ తీసుకున్నాను. ₹1,500 ప్రాఫిట్ అని చెప్పి మీ అందరికీ చూపిస్తే మీరందరూ కూడా వావ్! సూపర్ అంటారు. రేపు పొద్దునుంచి మీరు అది చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అది తప్పు. ఎందుకు అనంటే ఎన్ని రోజులు కష్టపడి, ఎన్ని రోజులు అనాలిసిస్ చేస్తే ఇలాంటి మూవ్‌మెంట్ వస్తుంది. ఇక్కడ పుట్ ఆప్షన్ చేస్తేనే ప్రాఫిట్ వస్తుంది. ఇవన్నీ అనాలిసిస్ చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? ఎంత హోంవర్క్ చేస్తూ, ఎంత ప్రైస్ యాక్షన్‌ని నేర్చుకుంటూ, ప్రైస్ మార్కెట్‌లో సెంటిమెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ స్టడీ చేసినప్పుడే మీరు ప్రాఫిటబుల్ అవుతారు కాబట్టి, ఒక్కసారి ప్రాఫిట్ అయితే మీరు ఇలాంటి మూవ్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది ఆల్మోస్ట్ ₹80కెళ్ళింది. ₹30 అంటే ఆల్మోస్ట్ ₹2,500 ప్రాఫిట్. ఇంకొంచెం కిందకు కూడా వెళ్తుంది. 90 టచ్ అవుతుందనుకుంటా. అలా టచ్ అయినప్పుడు 3,000 పెడితే
రూ. 3,000 ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు అందరూ ఏంటి క్లిక్ బైట్ లాగా ఇవే వాడి మీ అందరిని లాగేస్తారు. కానీ రియాలిటీ అలా ఉండదు. మీరు ఎంత నేర్చుకుంటే మీరు అంత డబ్బులు ఆరాంగా, ప్రాఫిటబుల్‌గా, మంచిగా సంపాదించుకోవచ్చు. సో, ఇంకొక ఫైనల్‌గా వీడియో మనం క్లోజ్ చేసే కంటే ముందర ఒక చిన్న మనీ మేనేజ్‌మెంట్ రూల్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫాలో అవ్వాల్సింది ఏంటి అనంటే, ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకోవడానికి ఇప్పుడు నేను అగైన్ ఇక్కడ మీకు బై నొక్కుతున్నాను. బై నొక్కితే ఇక్కడ మనకి ట్రేడ్‌కి రూ. 5,000 చాలు. కానీ మీరు రూ. 1,00,000, 1,50,000, రూ. 2,00,000 ఉంటే మీరు ఒక్క ఆప్షన్ ట్రేడ్, బై ట్రేడ్ తీసుకుంటే మీరు ఆ రూ. 2,000 ప్రాఫిట్ వచ్చినప్పటికీ కూడా మీ ఓవరాల్ క్యాపిటల్ మీద రూ. 2,000 2% ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే మీరు రిస్క్ కూడా అంతే తీసుకుంటున్నారు కదా! కానీ అలా కాకుండా 10,000తో వచ్చి ఇప్పుడు నేను అనాలిసిస్ చేసుకున్నాం అంతా బావుంది. మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి బావుంది. ఇదే ప్లేస్‌లో లాస్ వచ్చుంటే 3,000, రూ. 4,000 లాస్ వచ్చుంటే ఇప్పుడు నేను ఇక్కడ పుట్ ఆప్షన్‌ని బై చేశాను. కానీ అలా కాకుండా కాల్ ఆప్షన్ బై చేసుంటే ఏమొచ్చేదో చూద్దాం. ఓకే. 24,750 కాల్ ఆప్షన్. దీన్ని చార్ట్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే. సో, ఇదే పాయింట్ దగ్గర మనం అక్కడ పుట్ ఆప్షన్‌ని బై చేసాం కదా! సో, అదే ప్లేస్‌లో ఇక్కడ కాల్ ఆప్షన్ సెల్ చేసామనుకోండి. రూ. 78 ఉన్నది. ఇప్పుడు రూ. 56 ఉంది. అంటే ఆల్మోస్ట్ రూ. 20 అంటే ఎంత? ₹1,500 లాస్ వచ్చేది. సో, అక్కడ ప్రాఫిట్ బదులు ఇక్కడ లాస్ చేసుకొనుంటే మొత్తం సీన్ తారుమారైపోతుంది కదా! సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఉండకుండా లాస్ వచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ తీసుకునేలాగా ఉండాలంటే ఆ 1,00,000 క్యాపిటల్ కంపల్సరీ ఉండాలి. ఇంట్రాడే అనేది చాలా రిస్కీ గేము. బిగినర్స్ మీకు ఇంకా ఏం అర్థం కాకపోతే దయచేసి ఇందులోకి దూరకండి. కానీ నెక్స్ట్ మనము ఆప్షన్స్‌లోకి వెళ్తున్నాము. ఒక స్టెప్ లెవెల్ వెళ్తున్నాము. కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ కవర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి షార్ట్ సెల్ చేసి మీరు ఇంట్రాడేలో కూడా ప్రాఫిట్ ఎలా చేసుకోవాలో మీకు ఐడియా ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి కాబట్టి లైవ్‌గా మీ అందరికీ ట్రేడ్ చేసి మీకు డెఫినిట్‌గా ఇక్కడ చూపించడం అనేది జరిగింది. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే అందరితో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ ఇలాంటివే వీడియోస్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి కాబట్టి మీ ఎపిసోడ్ 22 అటెండెన్స్‌ని మార్క్ చేసుకోవడంతో పాటు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఎఫ్ఎన్ఓ సీరీస్ మనం నెక్స్ట్ వీడియోతో స్టార్ట్ చేసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.